కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితెల ప్రణవ్ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో లోపాలున్నాయని విమర్శించారు. పేద మధ్యతరగతి కుటుంబాలు మరియు ముస్లిం ఓటర్లను ఓటు హక్కు నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీహార్లో ఇదే విధంగా వేలాది ఓట్లు తొలగించారని, ఇదే విధానం తెలంగాణలో కూడా అమలు చేసే అవకాశం ఉందని అన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు 305 మంది బూత్ లెవెల్ ఏజెంట్లను నియమిస్తున్నామని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు, డేటా సమగ్రతలో బిఎల్ఏలు కీలక పాత్ర పోషిస్తారని, ఎక్కడైనా అన్యాయం జరిగితే దాన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎక్కడున్న పరిస్థితులలో మేము ఫైట్ చేస్తున్నాం. కోర్టు అందులో లోపాలని ఎత్తి చూస్తుంది. ఇప్పుడు ఆధార్ కార్డు కానీ ఇతరతర ఉంటే ఏం అబ్జెక్షన్ లేదు, మాకు కూడా ఏం అబ్జెక్షన్ లేదు. కానీ కొన్ని విధానాలు అందులో కొన్ని అన్నట్టు అంటే ఇప్పుడు కొన్ని ఏదైతే ఉందో అక్రమ వలసవాదులు అని ఇతరతర ఏదైతే చెప్తారో ఆ రీజన్ పెట్టని కాదు, ఒక ప్రూఫ్ లేకపోతే తీసేయండి, ఆ విధంగా అంటుంది కోర్టు అయినా మేమైనా. అంతేగాని మొత్తానికి ఎస్ఐఆర్ తీసేయమనేది కాదు ఉద్దేశం. ట్రాన్స్పరెంట్గా జరిగితే మాకు ఇబ్బంది లేదు. అంటే అది కోర్టు జడ్జిలో నిర్ణయం, పార్టీ ఇప్పుడు కోర్టు నిర్ణయాలు బట్టి మనం పాటించాలి ఎవరైనా. ఆ నిర్ణయాలు ఉన్నప్పుడు ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది, కోర్టులు ఏ ఉన్నా అది ఎక్కడి నుంచి మొదలెట్టి సిఏ దగ్గర మొదలెట్టుకుంటే ఎన్ఆర్సీ ఇప్పుడు మనం ఎట్లుంటుందన్న మీకు తెలుసు. ఇంటింటికి తిరుగుతారు, జస్ట్ లైక్ సర్వే, ఇంటింటికి తిరుగుతారు. ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు లేరు అనేది ఒక లిస్టు పట్టుకొని వస్తారు. నాట్ లైక్ ఇప్పుడు ఫ్రెష్ ఎలక్షన్ కాదు వాళ్ళు చేసేది. సెన్సెస్ 2018 కాదు, వాళ్ళు స్టార్ట్ చేసేది ఎస్ఐఆర్ వాళ్ళు 2002 అని అంటున్నారు. కోట్ల జరిగేది అదే 11 సెన్సెస్ జరిగింది. మనకి 2011 ఇండియా వైడ్ సెన్సెస్ జరిగింది. మళ్ళా వాళ్ళ జాబితాని ఎక్కడి నుంచి తీసుకుంటారు, ఎట్లా చేస్తారు అనే దానిపైన మన చర్చ అవుతుంది. సో ఆ విషయం ఏది తీసుకున్నా అప్పటి కొంత ఓటర్లు ఉన్నారు, కొంతమంది లేరు. కొత్త ఓటర్లు చాలా మంది వచ్చింది, ఎలిషన్లు అయినాయి. సో వీటిని మనోళ్ళు వెంబడుంటే ఏ ఊర్లో ఎన్ని మన ఎలక్షన్లు జరిగినాయి, మన సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయి, ఎవరు ఓటర్స్ ఏంది. సో అట్లా వెంబడి ఉండి మీరు అన్నట్టు ఎవరన్నా వాళ్ళకి రాసుకోలేదు అనుకోండి, మనోడు దగ్గర ఉండి రాయిపిస్తారు కదా. అది పొయ్యి డిలీట్ అయ్యి ఫైనల్ జాబితా వచ్చేంత వరకు ఎందుకు ఆగాలి. ఇట్లా మా పక్కన మన ఏజెంట్ ఒక్కడు ఉంటే అరే ఈ ఓటర్ మావాడు మా ఊర్లో ఉన్నాడు అని చెప్పడానికి మనం పర్సన్ ని పెడుతున్నాం. అట్లా మీరు అనేది ఎప్పుడు అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు గ్రీవెన్సల్ ఇస్తారు. మా మెయిన్ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత ఏది మా ఓటు పోయిందని అప్పుడు మీరు అన్నట్టు మనకి ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చుడు ఇవంతా ఉంటుంది. ప్రజలకు మేము తెలియజేసేది ఏంటంటే, కొత్త ఓటర్స్ ఎన్రోల్మెంట్ కాబోతున్నారు. కొంతమందిని లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా కంప్లైంట్స్ ఇక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్స్ కావచ్చు, జిల్లా కలెక్టర్ వరకు కూడా చాలా అప్లికేషన్స్ పోయినాయి. ఏమనంటే మా ఓటు లేదు మా జాబితాలా అని చెప్పి చాలా కంప్లైంట్స్ పోయినాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మన కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ పార్టీ ఒక ఏజెంట్ని పెట్టి వీళ్ళు ఇట్లాంటి సర్వేలు నిర్వహించేటప్పుడు స్పెషల్గా ఎస్ఐఆర్ ఈ సెకండ్ వీక్ లో స్టార్ట్ అయ్యే ముందు మనము ఎటువంటి ఓటర్ల పక్షాన అంటే ప్రజల పక్షాన రేపు ఇట్లాంటి ఓట్లు తీసే క్రమంలో అన్యాయం జరుగుతుందో దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెంబడి ఉంటది అనేది ఇక్కడ మన ఈ కాన్స్టిట్యుయెన్సీ రాష్ట్రం దేశంలో రాహుల్ గాంధీ గారు కూడా ముఖ్య ఉద్దేశం అదే. ఓటర్లు వాళ్ళ హక్కు, రైట్ అది. సో దాన్ని వీళ్ళు ఇష్టమైనట్టు బీజేపీ పార్టీ వాళ్ళు తొలగిస్తే చూసుకుంటూ ఊరుకునే ప్రసక్తి లేదు అన్న ఒక ఉద్దేశంతో ఇది ఒక ప్రక్రియ మొదలెట్టింది భారతదేశంలో మొత్తం ఎక్కడైతే ఎస్ఐఆర్ చేస్తున్నారో. సో మన రాష్ట్రంలో స్టార్ట్ కాబోతుంది కాబట్టి మరి ముందే మనం జాగ్రత్త పడి మరి ఏఐసిసి నుంచి మల్లికార్జున ఖర్గే గారి దగ్గర నుంచి మన మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చు. మరి వారు ఇట్లా జనరల్ సెక్రటరీలని నియమించి ఇక్కడ ఇన్ఛార్జ్ గా పంపించి ఈ రకంగా ఒకసారి ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ తెలియాలి. ఎందుకంటే రేపు పొద్దున జరిగితే అది ఏంది, మరి రేపు పొద్దున ఓట్స్ అనేవి తీసేస్తే డిలీట్ అయితే మరి ఎవరు. ఓకే, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు మన హుజూరాబాద్ నియోజకవర్గానికి టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రటరీ సీనియర్ మోస్ట్ నాయకులు ఆడమ్ రాజు గారికి మరియు కాశీపాక రాజేష్ గారికి, ఇద్దరు టిపిసిసి జనరల్ సెక్రటరీలు. మరి ఈ రోజు హుజూరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఒక అబ్జర్వర్ గా పరిశీలకులుగా మన కాన్స్టిట్యుయెన్సీకి రావడం జరిగింది. దేని గురించి అంటే తెలుసు మీకు, దేశంలో
బీజేపీ పార్టీ SIR అనేది ఒకటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద అనేక రాష్ట్రాలలో ఎలక్టోరల్ రోల్స్ లా మన ఓటర్స్ ది దాని ఏదైతే వెరిఫికేషన్ కార్యక్రమం బూత్ విలేజ్ లెవెల్ చేసే కార్యక్రమం ఒకటి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ నెల 2వ వారంలో స్టార్ట్ కాబోతుంది. అయితే ప్రధానంగా మన కాంగ్రెస్ పార్టీ ఏవైతే వేరే రాష్ట్రాలలో బీజేపీ చేస్తున్న దీన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ చేస్తున్న కుట్రలు అంటే మైనారిటీ SC ST మైనారిటీల ఓట్లు డిలీట్ చేయడం విషయంలో ఎస్పెషల్లీ బీహార్లో అదే జరిగింది. అట్లాంటి ఓట్లు వాళ్ళకి అనుకూలంగా లేని ఓట్లు అన్ని డిలీట్ చేపించి SIR అని ముందు పెట్టి అట్లా వాళ్ళ ఎలక్షన్లలో గెలవాలని ఒక ఆలోచనతో ఏదైతే వాళ్ళు పోతున్నారో మరి దాన్ని అడ్డుగోడు వేయడానికి మరి కాంగ్రెస్ పార్టీ AICC నుంచి ఇన్స్ట్రక్షన్స్ PCC అబ్జర్వర్స్ ని పెట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలలో అఫీషియల్ గా మనం బూత్ లెవెల్ ఏజెంట్స్ ని నియమించి వాళ్ళకి BLOs గవర్నమెంట్ ఉండే బూత్ లెవెల్ ఆఫీసర్స్ కి మనం అటాచ్ చేసి ఈ ప్రక్రియ జరిగేటప్పుడు మనోళ్ళు వాళ్ళతోని ప్రతి ఊర్లో ప్రతి బూత్ లా పోయి ఓటర్స్ వెరిఫికేషన్ చేయడం విషయంలో వాళ్ళు పక్కన ఉంటే రేపు పొద్దున వీళ్ళు డిలీట్ చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో మనోళ్ళు ఆ ఊర్లలో ఉంటారు కాబట్టి అన్ని పార్టీల నుంచి ఒక ఏజెంట్లని ఈ